ఇది వచ్చేసి మనకు పెద్ద రోడ్, బీటీ రోడ్. ఆల్మోస్ట్ ఒక 80 ఫీట్ రోడ్. ఇది మెయిన్ రోడ్, బస్ రోడ్ అనమాట. ఎట్లా అంటే షాద్నగర్ బస్ స్టేషన్ నుంచి మనకు ఆమన్గల్ వైపు వెళ్ళే బస్సెస్ వెళ్ళే రోడ్ ఇది బీటీ రోడ్. చూడండి, ఈ రోడ్డు పక్కన రైట్ సైడ్లో ఆనుకొని ఉన్నదే ఇప్పుడు నేను చూపించే వెంచర్లోని ప్లాట్, డిటిసిపి లేఅవుట్ అనమాట. ఇదిగోండి, ఇట్లా లోపలికి ఎంటర్ అవుతాం మనము. వెంచర్ లోపలికి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్లో గ్రామ పంచాయతీ, వాటర్ ట్యాంకు, వాళ్ళ ఆఫీసు, పక్కన హౌజెస్ ఉంటాయి. అన్ని హౌజెస్ కట్టుకొని జనాలు ఉండే చోటు. ప్లస్ ఇంకోటి మనకు ధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది. మన వెంచర్లో లోపల పక్కనే ఆనుకొని కూడా ఇంకొకరు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఈ వెంచర్లో మాత్రం హౌజెస్ కన్స్ట్రక్షన్ కాలేదు. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేసి మనకు షాద్నగర్ ఏరియా, రంగారెడ్డి జిల్లాలో. మనకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల్ అంటే ఫారూక్ నగర్ మండల్ అనుకోండి. మనకు ఆసియానా జంక్షన్ ఉంది కదా హోటల్. ఆసియానా హోటల్ నుంచి నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే, 6 నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తాం ఇక్కడ. ఇది బుచ్చిగూడ విలేజ్ అంటారు. బుచ్చిగూడ విలేజ్ అంటే అదిగో తెలంగాణ క్రీడా ప్రాంగణం బుచ్చిగూడ. మనకు రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం. వాటర్ ట్యాంక్, హౌజెస్, మొత్తం ఇల్లు హౌజెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ఇదేమో 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకు బస్ రోడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఆ బస్ రోడ్, ఆ బైక్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా, బైక్స్ వెళ్తున్నాయి. అది పెద్ద బీటీ రోడ్, బస్ రోడ్. మన కడతాలు వెళ్ళే రోడ్ అనమాట అది. ఈ శ్రీశైలం, మన బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం హైవేకి వెళ్ళే బస్సెస్ ఇదే రోడ్లో వెళ్తాయి. ఈ రోడ్లో మనకు 4 కిలోమీటర్స్ వస్తే అక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే ఆ రోడ్ నుంచి బైక్ వస్తుంది కదా, ఆ రోడ్డు కానుకొని ఉన్న వెంచరే. ఈ వెంచర్లో లోపల రాగానే రైట్ తీసుకోగానే ఇక్కడ ఒకటి ఫామ్ హౌస్ కట్టుకున్నారు 2 ఎకరాలు. దాని పక్కకే ఆనుకొని ఇదే వెంచరు. ఈ వెంచర్ వచ్చేసి ధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది, స్మార్ట్ సిటీ అని. ఈ వెంచర్లో మనకు ఒక ప్లాట్ రీసేల్కి సేల్కి వచ్చింది అనమాట. 8 ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ ఇది. మనకు ఎలక్ట్రిసిటీ ఉంది దీంట్లో, ఓకేనా. ప్లస్ ఇంకోటి నార్మల్ రోడ్సే ఉన్నాయన్నమాట. ఎవరు కట్టుకొని ఉండట్లేదు కాబట్టి ఇంతకుముందు రోడ్ వేసి వెళ్ళిపోయింది. ఊర్లో వాళ్ళు అందరు తిరుగుతూ ఉంటారు కాబట్టి డ్రైనేజ్ లైన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. అంత మంచి చక్కటి వెంచర్ ఇది. డిటిసిపి లేఅవుట్ అనమాట. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్. లోపల మొత్తం 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇది వెంచర్లో ఒక 120 ఉంటాయి అనమాట అప్రాక్సిమేట్లీ. అది లారీ వెళ్తుంది చూడండి, అది బస్ రోడ్, అది పెద్ద రోడ్ అనమాట అది, ఓకేనా. ఈ వెంచర్లో మనకు ఒక ప్లాట్ రీసేల్కి వచ్చింది. చాలా తక్కువ ప్రైస్, తక్కువ అంటే తక్కువ ప్రైస్. ఎమర్జెన్సీ ఉందన్నమాట ఆయనకు సేల్. అందుకే ఇక్కడ నడిచే రేట్ కన్నా చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నాడు. ఎవరైనా స్పాట్ పేమెంట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జెన్యూన్ కస్టమర్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ సైజ్ వచ్చేసి 36/50 అనమాట. డైమెన్షన్ సైజ్ అప్రాక్సిమేట్లీ నేను చెప్తాను మళ్ళీ వీడియోలో. సో 200 గజాల ప్లాట్ ఇది, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. 33 ఫీట్ రోడ్కు ఉన్నది. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, చాలా లో బడ్జెట్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 8,000 రూపీస్ మాత్రమే పర్ స్క్వేర్ యార్డ్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. స్పాట్ పేమెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు నా కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్లాట్ వచ్చేసి మీకు తక్కువ ప్రైస్లో ఇప్పిస్తాను. జస్ట్ 8,000 రూపీస్ మాత్రమే. సరౌండింగ్లో అయితే 10,000 నడుస్తుంది, 10,000 పైనే నడుస్తుంది వేరే వెంచర్లో. దీంట్లో 10,000 కాదు, 8,000కే అమ్ముతున్నారు. ఎందుకంటే ఆయనకు చాలా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి 8,000 రూపాయలకే అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా పేరు వచ్చేసి హరీష్. నా ఛానల్ పేరు వచ్చేసి షాద్నగర్ ప్రాపర్టీస్. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 8919067120. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. జెన్యూన్ కస్టమర్స్ మాత్రమే నాకు కాల్ చేయండి. టైంపాస్ పీపుల్ ప్లీజ్ డోంట్ కాల్ మీ, ఓకేనా. 8,000 రూపాయలు వాళ్ళు చెప్తున్నారు. ఇంకా తక్కువ ప్రైస్లో నెగోషియబుల్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు కాంటాక్ట్ అవ్వండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మరొకసారి చెప్తున్నాను. హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది, అంటే 5 మినిట్స్ జర్నీ. మొత్తం బీటీ రోడే, రన్నింగ్ పబ్లిక్, రన్నింగ్ వెంచరు. ప్లస్ ఇంకోటి ఎవరైనా ఇల్లు కట్టుకొని ఇక్కడ సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. బోర్ వేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ లైన్ ఉంది. మనకు రోడ్స్, మంచి రోడ్స్ ఉన్నాయి. ఇంకేం ఇబ్బంది లేకుండా బస్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.